కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. హైదర్ షా కోట్లో ఇళ్లను కూల్చేస్తామంటూ మార్కింగ్ చేయడంతో స్థానిక ప్రజలకు పండుగ లేకుండా చేశారని ఆరోపించారు మాజీ మంత్రి. వారికి ధైర్యం చెప్పేందుకు ఇక్కడికి వచ్చానని తెలిపారు హరీష్ రావు. రాజేంద్రనగర్ నియోజకవర్గం హైదర్ షా కోట్లోని హైడ్రా మూసీ బాధితుల కుటుంబాలతో మాజీ మంత్రి హరీష్ రావు దీపావళి సంబరాలు చేసుకున్నారు. బాధితుల పిల్లలకు హరీష్ రావు క్రాకర్స్ పంపిణీ చేశారు. ఆనాడు నరకాసురుణ్ణి వధిస్తే ఆ ప్రజలందరూ కూడా దీపావళి ఆ సంతోషంగా జరుపుకున్నారు. ఈ నయా నరకాసురుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పీడ విరగడైనాడే తెలంగాణ ప్రజలకు నిజమైనటువంటి దీపావళి. ఇవాళ ప్రజలు ఈ ప్రభుత్వం పోవాలి, మళ్ళీ మాకు మంచి రోజులు రావాలని కోరుకుంటా ఉన్నారు. ఈ మూసీ ప్రాంత ప్రజలకు ఈ దీపావళి సందర్భంగా ఈ పండుగలో మేము భాగస్వామ్యమై వారికి ధైర్యాన్ని కల్పిస్తున్నాం. గతంలో కష్టాల్లో వారు ఆహ్వానిస్తే వచ్చాం, వారికి మేము భరోసా కల్పించాం. అవసరమైతే ప్రొక్లైన్లకు జేసీబీలకు అడ్డంగా మేము కూర్చొనైనా మీ ఇండ్లు కాపాడుతామని ఆ రోజు హామీ ఇచ్చాం. ఆ హామీతో ఆనాడు ప్రభుత్వం ప్రజలు తిరగబడితే వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ పండుగ రోజు కూడా వాళ్ళకు గుర్తు చేసుకుందాం, వాళ్ళతో పాటు పండుగలో పాల్గొందామని వచ్చాం. పాపం వాళ్ళకి ఇప్పటికి కూడా కష్టాలు తప్పడం లేదు. ఎవరికైనా పెళ్ళనో ఆసుపత్రినో ఏదైనా అవసరం కోసం అమ్మాలనుకుంటే కూడా ఇల్లు అమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ హైడ్రా పేరిట జరిగే విధ్వంసాలను, ఆదివారం శనివారం జరిగే విధ్వంసాలను మానుకోవాలని కోరుతున్నాం.